2 నిమిషాల కోసం అదే జెట్ ఇస్తే సీదా 2 నిమిషాలు ముసలాన్నేసి కొడుతురు కదరా బాబు. సూర్యలంక బీచ్ వచ్చినప్పుడు మీరు తులసి రిసార్ట్స్ అయితే రావచ్చు స్టే కోసము రీజనబుల్ ప్రైజెస్లో. మీకు అడ్రస్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి, ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీరు అన్నతో మాట్లాడుకోండి, రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. సో నౌ టైం అవుతుంది 5 or 6. లెట్స్ టేక్ అ మూవ్. బాయ్ అంకుల్, థ్యాంక్ యూ. రైట్ షూర్. సముద్రంలో ఇట్లా మునిగి తేలిన నా బొక్కలు చూరైనాయి. ఇప్పుడు నాకు అలసిపోయినా నేను మొత్తం. ఎట్లుందంటే పండుకొని నడపబుద్ధి అవుతుంది బండి. जो मट्टी था ना वो मट्टी ऊपर आ रहा. సన్సెట్ అవుతుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో. నా సండే అయితే మంచిగా యూనో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫీలింగ్ రిఫ్రెష్డ్. అలా సముద్రం నీళ్ళలో అట్లా నేను ముంగడ పోతుంటే నాకు ఆఫీస్ ఎందుకు ఉందిరా బాబు, రేపు ఆఫీస్ వెళ్ళాలి, ఇది ఎందుకురా ఈ పంచాయతీ నాకు ఎందుకు వచ్చింది అని అనిపిస్తుంది. కానీ ఆఫీస్ అయితే పోవాలి కదా గైస్. సో సేఫ్గా వచ్చినాము, ఇక్కడ నుంచి సేఫ్గా వెళ్ళిపోవాలని ఉంది. 2 నిమిషాల కోసం అదే జెట్ ఇస్తే సీదా 2 నిమిషాల్లో మా ఇంటి బిల్డింగ్ మీద దింపుతుండే కదా. నేను నడిపించుకుంటే ఆ గేర్లు 1 down all ups అంతే కదా. బండి చైన్ చాలా ఎండిపోయింది. సో ఫస్ట్ లోకల్ మెకానిక్ షాప్ దోలాడదాం, దానికి ఆయన దగ్గర ఉన్న లూబ్రికేషన్ చేద్దాం ఫస్ట్. ఏదో గేర్ ఆయిల్ ఉంటే గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఉంటే ఇంజన్ ఆయిల్. మట్టి మొత్తం ఎగురుతుంది. 5 అవుతుంది. 6, 7, 8, 9, 10, 11, 12, 1, 1:30 దాకా ఇంటికి వెళ్ళిపోవాలి. పోతామా అన్నా? ఆయిల్ క్యాన్ ఉందా? ఆయిల్ ఉందా? గేర్ ఆయిల్ ఉన్నా నడుస్తుంది. గేర్ ఆయిల్ ఉన్నా నడుస్తుంది. చైన్లో పోయడానికి కావాలి. ఇక మెల్లగా నడిపేయాలి కొంచెం. బ్రేక్ రాదు ఒక 10 kilometers దాకా. ఆ ఆయిల్ మొత్తం రేర్ డిస్క్ మీద చిల్లుతుంది. ఇట్ ఈస్ వెరీ డేంజరస్, బట్ ఏం చేయలేం. ఎంకల్ బ్రేక్ జాగ్రత్త, అస్సలు పడద్దు తెలుసా. ఇగో బ్రేకే పడదు. ఇప్పుడు బండికి ఏదో పానం వచ్చినట్టుంది, లేదంటే మొత్తం రస్ట్ లాగా నడుస్తుంది బండి. ఒక దగ్గర ఛాయ్ తాగదు వికాస్ భాయ్. ముసలాన్నేసి కొడుతురు కదరా బాబు. అంకుల్ పోనీ పోనీరా బాబు. ఆమె వీడియో తీస్తుంది, ఇలా పని అంతే, వీడియోలు తీసుడు ఆంటీలు. సన్సెట్ అవ్వక ముందు, సన్సెట్ అయితే అయిపోయింది. సో చలి పెరగక ముందు మనము విజయవాడ దాటేస్తే మంచిది. ఎట్లా పడితే అట్లా చెప్తారు పోయి ఆటోలు అయితే. చీరాల, ఒంగోలు, నెల్లూరు, చెన్నై. నేను ఇంటికి వెళ్ళాలి బాబు. కరెక్టేనా హైవే నేను పట్టుకుంది? రేపల్లె, ఒంగోలు, లెఫ్ట్ రేపల్లె, రైట్ ఒంగోలు. ఇదేదో పెద్ద హైవే కనిపిస్తుంది. మేము వచ్చినప్పుడు ఒక రూట్ నుంచి వచ్చినాము అండ్ వెళ్తున్నప్పుడు ఒక రూట్ నుంచి వెళ్తున్నాము. గూగుల్ తల్లిని నమ్మేసి పోతుంటే ఇది మొత్తం ఊరు గుళ్ళు అన్నీ తిప్పుతుంది. మాకు గల్లీ తిప్పుతుంది. మొత్తం చిన్న గల్లీలు తిప్పుతుంది బాయ్. ఎంత దూరం వచ్చినప్పుడు గల్లీలు తిప్పితే కోపం వస్తుంది. ముంగడు ఏ బస్సు వచ్చిందో. నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో మోస్ట్లీ అందరూ ముసలోళ్ళే కనిపిస్తారు. అంటే యూత్ మొత్తం మన దగ్గరే ఉంది. అంటే జాబ్స్ చేస్తున్నారు, కొందరు అక్కడ స్టడీ చేస్తున్నారు. మేబీ వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా. మన వాళ్ళేమో హైదరాబాద్లో ఉన్నారు. కానీ హైలైట్ గల్లీలు తిప్పుతుంది భయ్యా ఇది. ఈ మొత్తం బ్లాగ్ మీకు 2 పార్ట్లలో వేయాల్సి వస్తుంది గైస్. నేను వచ్చేటప్పుడు మేము ఒక రూట్లో వచ్చినాం, పోయేటప్పుడు ఒక రూట్లో పోతున్నాం. పోయేటప్పుడు ఏమో అడ్డం స్టేషన్ వచ్చింది అండ్ ట్రైన్ కూడా వస్తుంది. ఓ వ్యాప్ 12 వచ్చేటప్పుడు అయితే ఏం లేకుండే, పోయేటప్పుడు చిన్న పురుగులు నాకు దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాయి. ఆ పురుగుల వల్ల స్పీడ్ 60, 55 మెయింటైన్ చేస్తున్నాం. ఒకటేసారి వైజర్ మీద మొత్తం అటాక్ చేస్తున్నాయి అవి. ఎక్కడ జప్ వస్తున్నాయి ఖాళీ. రోడ్ విజిబిలిటీ వైజర్ కొనాలి నేను. వైజర్ పోయింది నాది. ఇది కూడా అసలు కనిపిస్తలేదు నాకు ముంగడ ఏమి. ఈ వైట్ లైన్స్
హెల్ప్తో నడుస్తున్నా నేను. నా ఇంకా వికాస్ భాయ్ ఉన్నాడు, ఆయన అయితే ఇంకా టింటెడ్ వైజర్. అబ్బో ఎక్కడి నుంచి ఏ బండి వస్తుందో అర్థమవుతలేదు కదా. లైట్లు లేని బండి నడిపేయలేము, చూస్తారా? ఈ లైట్లో బండి నడిపేయచ్చా మనం? ముంగడు ఏం కనిపిస్తలేదు. తల్లికి దండం, అసలు ఏ రోడ్లకు తీసుకొచ్చింది చూస్తున్నారా మీరు? మొత్తం సింగిల్ రోడే ఉంది, ఇబ్బంది అవుతుంది మాకు. జల్దీ కవర్ చేద్దామంటే అయితేనే లేదు. బండి 60, 55 అంతే నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నా, గూగుల్ తల్లినైతే అస్సలు నమ్మొద్దు. ఇగో ఓవనింట్లోకి తీసుకోపోతుందో, పొక్కల దగ్గర తీసుకోపోతుంది, రోడే లేదు ఇక్కడ. అరే అమ్మ, ఏం గుంతలకి వెళ్ళి తీసుకోబోతుందిరా బాబు. ఈ మెయిన్ రోడ్ తీసుకురానికి కూడా ఇంత తిప్పింది మమ్మల్ని. ఓ ఏంది ఏమన్నా చెప్పిండు అంకుల్. చిన్న ఊర్ల నుంచి ఫస్ట్ బయట పడితే మెయిన్ రోడ్ వెళ్తే మాకు అర్థమవుతుంది. 5 o'clock నుంచి బండి నడిపిస్తున్నా, సింగిల్ రోడే ఉంది. అమ్మ అయిపోతేనే లేదు, అదేమో గ్లాస్ కనిపిస్తలేదు. బండి ఒకటి బై చాయ్ తాగినా గ్లాస్ క్లీన్ చేస్తా, దాని తర్వాత మళ్ళీ కొట్టుడు. బ్యాక్ టు అవర్ రైడ్ అగైన్. మా గ్లాస్ క్లీన్ చేసినా కొంచెం కనిపిస్తుంది ఇప్పుడు. ఈ రైడ్లో నా గోపుర యాంగిల్ అయితే మొత్తం తేడా వింగా మొత్తం ఎట్లా పడితే అట్లా వచ్చింది. ఎందుకంటే ప్రాపర్ సెట్టింగ్ చేసుకోలేదు నేను. బట్ సారీ గైస్, నెక్స్ట్ రైడ్లో మాత్రం యాంగిల్ ఎట్లుంది అట్లా. లిటరల్లీ చెప్తున్నా, నేను ఎంత అయితే సింగిల్ రోడ్ వద్దు అంటున్నాను అంతనే సింగిల్ రోడ్ తీసుకోబోతున్నాను. ఇది మొత్తం సింగిల్ రోడే తెలుసా. ఏం టైం అవుతుంది, 8 గానికి వస్తుంది. 12:21 దాకా రీచ్ అవుతామంట. ఇట్లా సింగిల్ రోడ్లలో తీసుకోవద్దు, ఎట్లా రీచ్ అవుతాము? హై బీమ్. ఇప్పుడు ఈ సింగిల్ రోడ్ మీద బండి నడిపించి నాకు మజా వస్తుంది. అది ఎందుకు వస్తుంది తెలుసా? చూడండి ఇప్పుడు. ఓవర్టేక్లో మజా వస్తుంది. ఎట్లుంది రోడ్ చూడండి. చీకటి, పొలము రోడ్. అప్పటి నుంచి ఇప్పుడు దొరికింది ఇంత ఖాళీ రోడ్. కొంచెం క్లీన్ ఉంది రోడ్, లేదంటే గుంతలు అది ఇది. నేను పెద్ద రోడ్కి వచ్చిన ఇప్పుడు 2 lane హైవేకి. ఓ హైదరాబాద్ కనిపించింది నాకు. నల్గొండ హైదరాబాద్ రోడ్ ఇదే అనుకుంటా. ఈ రోడ్ వచ్చిందంటే ఇంకా ఆగేది లేదు. 100, 105 ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. భయ్యా లిటరల్లీ చెప్తున్నా, మన మ్యాక్స్ అయితే ఒక ఫ్లైట్ లాగా నడుస్తుంది ఖాళీ. 100 గుంజుతుంది ఖాళీ బండి. చల్ల ఉంది కదా, సో ఇంజన్ మీద ఎఫెక్ట్ పడతలేదు యాక్చువల్లీ. అమ్మ గైస్, టైం వచ్చేసి 9:17. ఇంకా 170 kilometers ఉంది ఇక్కడ నుంచి. అక్కడ నుంచి అయితే గట్టిగానే గుంజినాము. ఇక ఇక్కడ నుంచి నా మళ్ళీ లావ్ గ్లవ్స్ వేసుకున్నా. దీంతో నా కెమెరా ఆన్ ఆఫ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది బ్రో. చలో, టైం 10:13 అండ్ అయితే రీచ్డ్ నల్గొండ. 100 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఇంకా 2 గంటలు. నేను రేపు పొద్దున్న లేస్తానా? డౌటే. మన లాస్ట్ బ్రేక్ వచ్చేసి Mr.T. అది కూడా ఎప్పుడు 11:26 PM. 5 o'clock వెళ్ళినాం మనం బాపట్ల నుండి. ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ ఉంది 35 kilometers. అంతగా నడిపించిన ఇప్పుడు నాకు ఇంటికి పోబుద్ది అయితే లేదు, అంటే బండి నడపబుద్ది అయితే లేదు. చలో మరి గైస్, ఇట్స్ టైమ్ టు టేక్ అ మూవ్. మరి మీకు నా ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చలేదా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ సజెషన్సే నా ఇంప్రూవ్మెంట్. నేను ఇంకా వ్లాగ్లో ఏం యాడ్ చేయాలి, ఏం చేస్తే మీకు నచ్చుతాయి వీడియోస్, నాకు అన్ని కమెంట్స్ చేస్తే నేను కూడా చేస్తున్న వ్లాగ్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అని అనిపిస్తుంది నాకు కూడా.